170 రేషన్ కార్డులకు మనము కొత్త ఇవ్వడం జరిగింది. మనం 737 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం రేషన్ షాపులు ఉన్నాయి. సో దాని ద్వారా ప్రతి నెల 3,730 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు. అందరూ 24,174 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం రేషన్ కార్డులు ల్యాండ్ కార్డులు రావడం జరిగింది. అందులో మండలవారీగా మొత్తం మనకు 13,000 ప్రాధాన్యం ఇచ్చింది. మండల్ మరియు చిరునామా వివరాలు ఉన్నవి. ఎవరి ఫోర్జరీ చేయకుండా అంటే డూప్లికేషన్ కాకుండా తీసుకోవడం జరిగినది. పేదవారి కళ్ళల్లో ఆనందం చూడాలి, వారికి భక్తి గురించి ఆలోచించే ఒక బృహత్తర పథకం ఈ ఫుడ్ సెక్యూరిటీ. ఒక సభలోనే ఉండాలి. అదేవిధంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం పడిగాపులు పడ్డటువంటి సందర్భం. 10 ఏళ్ళుగా 10 రేషన్ కార్డులు కూడా రానటువంటి రోజుల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూపన్ కార్డ్స్ ఇచ్చేటువంటి సంస్కృతికి పక్కన పెట్టి రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ కార్డు, ఒక గుర్తింపు కార్డుగా భావించేటువంటి అన్ని కుటుంబాలు కూడా స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అన్ని జిల్లాలో కూడా లాంచింగ్ చేసిన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అన్ని మండలాల నుంచి సుమారు 1000 మంది లబ్ధిదారులు వచ్చినటువంటి క్రమంలో గరిమా అగర్వాల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారికి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులు వారి యొక్క ఆలోచన, వారి ఈరోజు స్మార్ట్ కార్డు అందుకున్న వేళ వారి ఆనందాన్ని కూడా పంచుకుంటున్నారు. ఒకరు మాకు 5 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, రేషన్ కార్డు లేదంటే 10 ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఈరోజు స్మార్ట్ కార్డు రూపంలో వచ్చిందంటే దీనివల్ల రేపు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని వారు ఒక చెప్పేటువంటి కార్యక్రమం. అంటే గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు రానటువంటి మాట వాస్తవం వాళ్ళు చెప్తున్న సందర్భానికి అంకెలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు 1,96,000 రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ స్మార్ట్ కార్డులు 1,95,000 మందికి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 1000 కూడా ఐడెంటిఫై అయిన తర్వాత వారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం చేసినప్పుడు 24,000 పైచిలకు కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంఖ్య 86 లక్షల పైచిలకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం చేసినాక సుమారు 16 లక్షల పైచిలకు కుటుంబాలు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది. కలిపి 1,06,00,000 రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,05,00,000 మందికి స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పనే ఈ రేషన్ కార్డు ద్వారా. అంతేకాదు దీనివల్ల లబ్ధి పొందేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సన్న బియ్యాన్ని కూడా ఇవ్వాలని, సంపన్నులు తినేటువంటి సన్న బియ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు కూడా అందివ్వాలని చెప్పని ఇక్కడ ప్రారంభం చేసినాం. ఈసారి 3 మాసాల సన్న బియ్యం రేషన్ కార్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం ఇస్తారు, కేవలం సన్న బియ్యం ఇచ్చే రాష్ట్రం తెలంగాణలో ఉంది. అది పేదల కోసం చేసేటువంటి, పేదల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జరుగుతుంది. దీనివల్ల అంటే ప్రధానంగా
రేషన్ కార్డు లేకపోతే గుర్తింపు లేదనేటువంటి భావన కలిగేటువంటి మానసికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి పోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే నీకు రేషన్ కార్డు ఉందా అని అడిగేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఈ స్మార్ట్ కార్డు రావడం వల్ల అలాంటి ఇబ్బందులకు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏ ప్రాంత ప్రజల పక్షాన ఈరోజు ఈ రేషన్ స్మార్ట్ కార్డు ఏవైతే పంపిణీ చేస్తున్నారో ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.